హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించి దేవుణ్ణి స్తుతిస్తూ దినచర్య ప్రారంభిస్తున్నారా, లేక ఇంకా గతములో జరిగిన వాటిని, నిన్నటి విషయాలను గుర్తు చేసుకుంటూ అదే బాధతో, అదే దుఃఖంతో మేల్కొని మళ్ళీ ఈ రోజంతా అదే సాడ్ మూడ్లో వెళ్ళిపోద్దా? వద్దండి వద్దండి వద్దండి. నిన్నటివి మరిచిపోండి. నేడు దేవుడు నూతన దినం చేశాడు. మరో క్రొత్త దినంగా దేవుడు మనకిస్తున్నాడు. ఆయన ఏందో ఆనందిద్దాం. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. నీతో ప్రారంభించిన దినము, నీతో గడిపిన క్షణము మా జీవితాలకు ఎంతో మేలని గుర్తించి, నీవు లేని క్షణాన్ని మేము ఊహించలేము. నీవు లేని దినాన్ని మేము ఏమి సాధించలేమని గుర్తించి నీతో జీవించే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, నిజంగా మన ప్రభువుని ప్రేమ ఎడబాయని ప్రేమ, ఎడబాయని కృప, తెరిపి లేకుండా ప్రేమించే ప్రేమ, విడువక ప్రేమించే ప్రేమ, మనల్ని కాచి కాచి కాపాడే ప్రేమ. మనం కూడా ఎప్పుడు మన ప్రభువును కలిగి ఉన్నామో, ఆయన వైపు చూస్తూ సాగాలి అనే విశ్వాసంతో మనం ఈ లోకంలో బ్రతికితే ప్రతి శోధన, ప్రతి పోరాటం, ప్రతి భయం, ప్రతి భీతిలో నుండి కూడా మనం బయటపడగలుగుతాం. కీర్తన 27లో మనం చదివినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? నా ప్రభువు నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు. నా ప్రభు వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. మన ఇళ్ళలో లైట్లు వేసుకుంటాం, ఆ లైట్లు వెలిగినంతసేపే వెలుగు ఉంటుందండి. ఆపేస్తాం, మళ్ళీ కరెంటు బిల్లు అయిపోద్ది కదా, ఎలక్ట్రిసిటీ బిల్లు భయంకరంగా వస్తున్నాయి కదా. మనం పగలు ఉంటాం, పగలు సూర్యుడు వెలుగు ఉంది, కానీ రాత్రి అయితే మనకు చీకటి వచ్చేస్తుంది. కాబట్టి రాత్రి పగళ్ళు, వెలుగు చీకటులు ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కానీ చీకటిలో కూడా వెలుగుగా ఉండే ప్రభు మనకు తోడున్నప్పుడు నీ చీకటి కూడా నీకు వెలుగుగా ఉంటుంది. అసలు వెలుగు మంచిదండి కదా. వెలుగు సంతోషాన్ని ఇస్తుంది, ఉల్లాసాన్ని ఇస్తుంది. వెలుగు ఏది మంచిది, ఏది కాదు, ఏది సరైంది, ఏది కాదు అని గ్రహించుకునే శక్తినిస్తుంది. విచక్షణ కలిగి ఉంటాం. దేవుని వెలుగులో ఆయన వాక్యము వెలుగు, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగను. మన ఇంట్లో ఏదన్నా కింద పడిపోతే మనం లైట్ వేసి వెతుకుతాం, ఇంకా టార్చ్ చేసి ఆ కార్నర్స్లో వెతుకుతాం. ఆ వెలుగులో కనపడద్ది, చీకట్లో కనపడద్ది కూడా. అలాగే దేవుని వాక్యపు వెలుగులో మనకి మార్గాలు పరిశీలించుకోవచ్చు, మన హృదయాలను పరిశీలించుకోవచ్చు. దావీదు తన జీవితంలో ఎన్నో చీకటి దినాలు అనుభవించాడండి. దావీదు చెందిన దినాలలో ఇంకా చెప్పాలంటే ఆయనకి వెలుగు దినాల కంటే, ఉత్సాహంగా, సంతోషంగా, ఆర్భాటంగా గడిపిన దినాల కంటే దుఃఖంతో, వేదనతో, ఒంటరితనంతో, పోరాటములతో గడిపిన రోజులే ఎక్కువ ఉన్నాయి. ఆ పోరాటాల్లో కూడా అతను కృంగిపోకుండా ఉన్నాడంటే ఆయన నా రక్షణ, నా వెలుగు, నా బలం ఆయన నమ్మాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఓడిపోయిన వారిగా ఉండటం దేవుడి చిత్తం కాదండి. చీకట్లో బతికే బతుకు క్రైస్తవ జీవితం కానే కాదు. దుఃఖము, విచారమైనవి అన్నది మన జీవితంలో ఒక ఛాయగానే మిగలాలి, కానీ అవి శాశ్వతంగా ఉండిపోకూడదు. ప్రభువు నీ మధ్య ఉంటే నీ దుఃఖమును తుడిచేస్తాడు, నీ కన్నీటిని తుడిచేస్తాడు, నీ కన్నీటి ప్రతి బాష్పమును తుడిచేస్తాడు, నీ చీకటి వెలుగ్గా చేస్తానన్నాడు. కాబట్టి ఆ మాట, ఆ విశ్వాసం ఈ రోజున మనం కలిగి ఉండాలి. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును?
నా శరీరం తినటకై దుష్టులు నా మీదకు వస్తున్నారు, నా బాధించిన ఒక శత్రువులు నా మీదకు వస్తున్నారు. నేను తొట్టిల్లి వచ్చినప్పుడు వారు తొట్టిల్లారు. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందాము. హల్లెలూయా. యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదండి. మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మాకు పోరాటాలు ఎక్కువ, మాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని అనేవారికి ఒకటే జవాబు: మీరు ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మన మీద యుద్ధం ప్రకటిస్తాడు అపవాది. ఎందుకంటే వాడి పక్షంలో మనం లేవు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా దేవునికి విరోధి అయిన అపవాది మనకు విరోధి అయిపోయాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. ఏ మనుషుడు మనకు విరోధిగా ఎంచుకోవద్దు. అపవాదే మన విరోధి. ఆ విరోధిని మనం జయించాలి. ఎలా? కత్తులతో, కటారాలతో కాదు, విశ్వాసం అనే డాలుతో వాడేసే అగ్ని బాణాలను ఆర్పాలని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే ప్రతి దానికి బయటపడిపోతున్నాం. ప్రపంచంలో వార్తలు వింటుంటే భయం కాకపోతే వస్తుందండి. ఉపద్రవాల గురించి వింటున్నాము, కరువు దినాల గురించి వింటున్నాము. ఇదిగో రాబో దినాల్లో వర్షాలు కురవని, పంటలు పండవని, ఆర్థికమైన భయంకరమైన లోటులో మన దేశం ముందుకు సాగుతుందని, కరువులు కలుగుతున్నాయని అక్షరాల్లో చూస్తున్నాం. నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నాయి. దాంతోపాటే ధరలు కూడా పెరుగుతున్నాయి. రాబడి పెరుగుతుంది, పెరగటం లేదు, ఖర్చు పెరుగుతుంది. ఇటువంటి సమయాలలో మనం భయపడక్కర్లా. ఎందుకంటే ఆయన మన సహకారి, ఆయన మన ప్రతి అవసరత తీర్చేవాడు అనే విశ్వాసం నీకుంటే కరువులో కూడా సమృద్ధిని చూడగలుగుతాం, లేమిలో కూడా దేవుని సహాయాన్ని చూడగలుగుతాం. ఏమి జరిగినా నేను భయపడను, నేను వెరవను. ఎందుకంటే నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు. అదే సమయంలో దావీదు అంటున్నాడు, ఒక్క వరం అడుగుతున్నాను దేవుణ్ణి, దాన్ని వెతుకుతున్నాను. ఏంటి ఆ వరము? వెండి బంగారాల కొరక, ఆస్తిపాస్తుల కొరక, ఆరోగ్య మహాభాగ్యాల కొరక? మనం ఇవన్నీ అడుగుతాం దేవుని దగ్గర. ఒకటేంటి, ఎన్నో అడుగుతూనే ఉంటాం. మనకి అడగటమే అలవాటు. అవి అనవసరమైనవి అడుగుతాం, తాత్కాలికమైనవి అడుగుతాం. కానీ నిరంతరమైన దీవెనిచ్చే శాశ్వతమైన దేవుని దగ్గర నుంచి కలిగే అత్యున్నతమైనటువంటి విషయాల కొరకు అడగటం లేదు. ఏం అడిగాడినా యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలం అంతయు నేను ఆయన ప్రసన్నతను చూడాలి. ఆయన ఆలయంలో గడపాలి, ఆయన సన్నిధిలో గడపాలి. దావీదు యొక్క ఆశ ఏంటంటే, నీ ముఖ దర్శనం నాకు చాలు ప్రభా, నాకు నీ ముఖ దర్శనం కావాలి. 8వ వచనం చూడండి, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవయ్యగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికితను. నా హృదయం నీతో అనెను, నీ ముఖమును నాకు దాచకము. నీ ముఖ దర్శనము చాలు. మనం చాలాసార్లు అండి ఆయన ముఖ దర్శనం కోసం వెతకం, ఆయన చేతి వైపు చూస్తాం, ఆయన ఇచ్చే వాటి కోసం చూస్తాం. చూడండి, ఒక భిక్షగాడు మన వైపు చూస్తాడు. మన జేబులో చేయబెట్టినట్టనే నిన్ను చూడక ఏం చూస్తాడు? నీ చేతిని చూస్తాడు. ఏం తీస్తున్నాడు, ఏమిస్తాడు అని. నువ్వు ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాన్ని చూసుకుంటాడు కానీ అసలు ఇచ్చిన నీ వైపే చూడడం. అదే మాదిరిగా మనం కూడా, అదేలాగా మనం కూడా, ప్రభా నీకోసం కనిపెట్టుకున్నాను, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా అని వెతుకుతాం. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు. తీరా దేవుడు మన కష్టము తీర్చినప్పుడు, నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయయ్యా, నీ గాయపడిన హస్తము నన్ను మీద ఉంచయ్యా అని పడుగుతాం. ఆయన తన గాయపడిన హస్తంతో మనల్ని ముట్టినప్పుడు, మనల్ని స్వస్థపరిచినప్పుడు, మన గుప్పిలి విప్పినప్పుడు
మన అవసరత తీర్చినప్పుడు ఇక ఆయన ముఖం చూడడం మళ్ళీ ఇచ్చే వరకు చేతిని చూస్తాం, ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాన్ని చూసుకుంటూ కూర్చుంటాం. అదేనండి పెద్ద అపాయం ఇవాళ, పెద్ద అపాయం ఇది. అందుకే కొందరికి కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సఫరింగ్ యు ఆర్ లుకింగ్ అన్ టు క్రైస్ట్. ఆయన వైపు చూస్తున్నంతసేపు, మన బాధలో ఉన్నంతసేపు ప్రభువా ప్రభువా ఆయన ముఖాన్ని వెతుకుతాం, ఆయన చిత్తాన్ని వెతుకుతాం, ఆయన అడుగుతాం, ఆయన కొరకు కనిపెడతాం. ఆయన ఒక్కసారి మనల్ని ఇచ్చిన తర్వాత, ముట్టిన తర్వాత, మనకు కావలసింది దొరికిన తర్వాత ఏంటండి ఆయన చేతిని చూస్తున్నాం, అది తీసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ఆ తర్వాత అది చూసుకుంటున్నామే కానీ ఇక దేవుణ్ణి వెతకం. అందుకే మనకు కొన్ని రోజులు దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వడం. నువ్వు అడుగుతూనే ఉన్నప్పుడు నువ్వు ఆయన ముఖ దర్శనమే చేసుకుంటావు. కానీ ఎవరైతే ఆయన ఇచ్చింది దాన్ని తీసుకోవడం కంటే ఆయన ముఖ దర్శనంలోనే ఆనందం ఉందని గుర్తిస్తారో వారు ఆయన ఇచ్చే దాని కొరకు చూడడం. ఆయన ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా. ఓ చిన్న పాపకి తన తల్లి ముఖం చూపించగానే ఏడుపు ఆగిపోతుందండి. పాలు ఇవ్వక ముందే ఆగిపోతుంది. పాలు ఇవ్వక్కర్లేదు, ఉరుకోబెట్టక్కర్లేదు, అమ్మను చూడగానే ఆనందం వస్తుంది. నీవు దేవుని బిడ్డగా నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీ కొరకు రక్తము చిందించిన ప్రభు వైపు నీవు చూసినంతసేపు నీ శ్రమ నీకు శ్రమలాగానే ఉండదు, నీ కష్టం నీకు కష్టంలాగానే ఉండదు. కొంతమంది చిన్నపిల్లలు ఇంజక్షన్లు చేస్తున్నప్పుడు ఏడుస్తుంటే, భయపడుతుంటే వాళ్ళ అమ్మ అంటది, నా వైపు చూడనా, ఇటు చూడనా, నా ముఖం చూడనా, నా ముఖం చూడ అంటాడు. వాళ్ళ ముఖం చూస్తున్నప్పుడు పొడుపు పొడిచినా కూడా ఆ బిడ్డకి ధైర్యం ఉంటుంది. కాబట్టి మందు కొయ్యి పట్టదే ముఖాలు. అంతేగాని మనకు కూడా అంతేనండి. ఆయన వైపే చూద్దాం. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తడం నేర్చుకోండి. ప్రతి శ్రమలో, ప్రతి పోరాటంలో, ప్రతి కీడులో, ప్రతి సమస్యలో, ప్రతి అవసరతలో, ప్రతి ఆపత్కాలంలో నాకు మొరపెట్టు. నా వైపు చూచి రక్షణ పొందు, నా వైపు చూచి విడిపించబడు, నా వైపు చూచి ఊరట పొందు, నా వైపు చూస్తూ నడు, నా వైపు చూస్తూ బ్రతుకు, నా దర్శనం చేసుకొని ఆనందించు అని ప్రభు మన కొరకు తన కలువరి సెలువులు చేసిన యాగాన్ని కన్నుల ముందు మనకు ప్రత్యక్షపరుస్తాడండి. ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపిని ఒక రూపంగా చూడలేమేమో కానీ పిక్చర్స్లో చూసేవాడు కాదు కానీ ఆయన ప్రసన్నతను మనం అనుభవించగలం, ఆయన కృపను మనం పొందుకోగలం. నేర్చుకోండి. మనుషుల్ని చూస్తే కృంగిపోతారు, పరిస్థితులను చూసుకుంటే భయపడిపోతారు, లోకాన్ని చూస్తే మోసపోతారు, యేసు వైపు చూస్తే సాగిపోతారు. ఆయన వైపు చూస్తూ మనం ముందున్న పందెంలో ఓపికతో పరిగెడతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఈ భయంకరమైన శ్రమలతో కూడిన ఈ లోకములో, సమస్యల నిలయముగా ఉన్న ఈ లోకంలో ఎటు చూచినా భయమే, ఎటు చూచినా దిగులే, ఎటు చూచినా కలవరమే, ఎటు చూచినా అన్యాయము, మోసము పెచ్చు పెరిగిపోతుండగా నీ వైపు చూస్తూ సాగడానికి, నీలో ఉన్న ప్రశాంతతను పొంది ధైర్యముగా, విశ్వాసముతో శుద్ధులమై, పరిశుద్ధులమై పోరాడి గెలిచి నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. మీరందరూ బాగుండాలని, యేసు వైపు చూస్తూ సాగాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 954041 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము దేవుని సన్నిధిలో ఉంచి మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా ప్రభు విశ్వాసంతో ప్రార్థిస్తే జవాబులు ఇస్తారని నమ్మండి. అలాగే మీరు పొందుతున్న మేళన గురించి కూడా ప్రైజ్ రిపోర్ట్స్ తెలియచేయండి. అలాగే ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఎడగొడితే ప్రభువులు ప్రేరేపిస్తే మీ వివరాలు కాడుగలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులే దేవుడు మాకిచ్చిన ప్రతిఫలాన్ని మీరు కూడా పొందండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అక్కడ లైక్ బటన్ నొక్కండి.
అలాగే షేర్ చేయండి, ఇతరులు కూడా మేలు పొందుతారు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ శుక్రవారం కదండి ఉపవాస ప్రార్థన. కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో మీరు అనేకులు పాల్పొప్పులు పొందుతున్నారు. జూమ్ కూడా ఉంటుంది, జూమ్లో కూడా మీరు చేరుతున్నారు. మీరు చర్చిలో కూర్చున్నట్టుగా మీరు ఆ అనుభవాన్ని పొందుతున్నారు. మీరు మాతో ఉన్నట్టుగా మీతో కలిసి మేము ప్రార్థించడానికి ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈరోజు సాయంత్రం 9 గంటలకి లైవ్లో జూమ్లో కల్వరి ప్రతిధ్వనిలో ఉపవాస ప్రార్థనలో మాతో పాటు మీరు కూడా పాల్పొందవచ్చు. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.